హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత కూడా నేను విన్నామ్మా, అంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పిల్లలు కలగట్లేదు అని విన్నా. అంటే వ్యాస మహర్షిని పిలిచి అది వాళ్ళ ద్వారా సంతానం కలిగేటట్టు చేసిరని విన్నా. ఏంటమ్మా స్టోరీ, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే వాళ్ళకు సంతానం కలుగుతుంది కానీ ఒక సంతానము విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. అయితే ఒకడేమో రోగంతో చనిపోతాడు, ఇంకొక ఆయనేమో విలాసి, అంటే అన్య స్త్రీలతో తిరగడం కానివ్వండి, తాగడం కానివ్వండి, ఇలాగా చెడు మార్గంలోకి వెళ్ళిపోయి తల్లి ఎంత చెప్పినా కూడా వినలేదు. సో ఉన్న ఇద్దరు సంతానం కూడా ఇద్దరు అబ్బాయిలు చనిపోతారు. అప్పుడు మరి ఏం చేయాలి? రాజ్యం ఉంది కదా, రాజ్యం ముందుకు వెళ్ళాలి, మనకు పిల్లలు ముందుకు నడవాలి అనేసరికి అప్పుడు వ్యాస మహర్షిని పిలిచి ఆ చిత్రాంగదుడికి 3 భార్యలు, అంబ, అంబిక, అంబాలిక, ముగ్గురిని తీసుకొస్తారు. దాంట్లో కూడా మళ్ళీ ఒక స్టోరీ ఉంటుంది. మొదటి అమ్మాయి అంబ, తను ఏముంటుందంటే, నేను అసలు పెళ్లి చేసుకొని నేను ఇంకొక ఆయనని ప్రేమించాను. అంటే చూడండి, అప్పటి కాలంలో అమ్మాయికి ఇండిపెండెన్స్ ఉండేది, నీ వరుడు నువ్వు చూస్ చేసుకోవచ్చు. అలా అనేసరికి ఆ అమ్మ ఏమో భీష్ముడిని పిలిచి అంటుంది అనమాట, ఎందుకు అమ్మాయిని మరి తీసుకొచ్చావు, తనకి ఇష్టమైన అబ్బాయి వేరే కదా, నువ్వు అక్కడ పంపించేసి అంటే రెస్పెక్ట్ఫుల్ గా అమ్మాయిని ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తారు. తను పెళ్లి చేసుకోడు అంటాడు, ఎందుకంటే నీకు ఆల్రెడీ వేరే పురుషుడు వచ్చి తీసుకెళ్లిపోయాడు, నేను పెళ్లి చేసుకోను. తినేమంటుంది, ఇప్పుడు ఆయన చేసుకోవడం లేదు, నువ్వు నన్ను తీసుకొచ్చావు కాబట్టి నువ్వు నన్ను చేసుకో భీష్ముడిని. భీష్ముడేమో నేను చేసుకోను అంటాడు, ప్రతిజ్ఞ చేశాడు. అయితే మరి నేను గురువు గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో పరశురాముడు కూడా గురువు గారు చెప్పిన తర్వాత కూడా, లేదు నా ప్రతిజ్ఞ నేను చేశాను, నాకు మీ మీద విరోధం లేదు, కానీ నేను పెళ్లి చేసుకోను అన్నప్పుడు గురువుకు విరోధం లేదు. యుద్ధం జరిగే ముందు రోజు కూడా గురువుకి నమస్కారం చేసేవారు ఆయన, కానీ యుద్ధం చేశారు ఇద్దరు కలిసి చాలా యుద్ధం చేసినా సాగడం లేదు. అంటే పరశురాముడు శిష్యుడు ఇద్దరు గొప్పవాళ్ళు కదండి, గురువు శిష్యులు ఇద్దరు గొప్పవాళ్ళు, యుద్ధం ఆగడం లేదు. అప్పుడు గంగామాత అమ్మ తల్లి వచ్చి, గురుగారు మీరే బాణం వేయకండి, ఎందుకంటే మీరు వేసారంటే ఆయన ఖచ్చితంగా వేస్తాడు, మీరే ఆపేసండి అనేసరికి పరశురాముడు బాణం వేయలేదనమాట. అప్పుడు అలాగా యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు ఆవిడ ప్రణామం చేస్తుంది, ఏంటిదంటే నాకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడు, ఆయన పెళ్లి చేసుకోలేదు, భీష్ముడు పెళ్లి చేసుకోలేదు, నేను ఎలాగన్నా మళ్ళీ పుట్టి నేను చంపేస్తాను. అప్పుడు ఆవిడ తపశ్చర్య చేస్తుంది అంబిక. తను బాగా తపశ్చర్య చేసి మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ తను పుట్టడం అనేది జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇదే వంశంలో ద్రౌపది యొక్క తమ్ముడుగా పుట్టడం అనేది జరుగుతుంది భీష్ముడిని చంపడానికి. సో అదొక స్టోరీ. సో ఇద్దరు ఉంటారు, అంబ అంబిక, అంబాలిక. సో అంబిక అంబాలిక ఇద్దరు మ్యారేజ్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరితో మరి సంతానం కలగాలి కదా, ఎవరు లేరు అనేసరికి వ్యాస మహర్షి కూడా పుత్రుడే కదండి అనేసరికి వ్యాస మహర్షిని అమ్మ పిలుస్తారన్నమాట. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే, రీసెంట్గా ఒక పిక్చర్ వచ్చింది, మూవీ ఐ థింక్ వికీ డోనార్ అనుకుంటా నాకు తెలిసి. సో దాంట్లో ఏమిటిదంటే వాళ్ళు సిమెంట్ డోనార్ చేస్తారు, సిమెంట్ డొనేట్ చేసేసి ఈ IVF ద్వారా కూడా పిల్లలు అంటున్నారు కదా చాలా మంది. సో IVF లో చాలా సార్లు హస్బెండ్, అంటే ఈ స్త్రీ అయితే గర్భిణిగా అవ్వాలనుకుంటుందో, తన హస్బెండ్ యొక్క స్పర్మ్ గనక అంత అబిలిటీ లేదు, అంటే తను ప్రొడ్యూస్ చేయలేకపోతుంది పిల్లలంటే, వేరే ఎవరిదో స్పర్మ్ తీసుకొని కూడా పిల్లలు అంటున్నారు చాలా మంది. దానికి ఒక లాస్ట్ లో ఏం చేశారంటే మహాభారతంది వాళ్ళు తీసుకున్నారు, అప్పుడు కూడా జరిగింది కదా ఇట్లా అంటారన్నమాట. అంటే మనకు పాండవులు పుట్టడం కానివ్వండి, అప్పటి నుంచి కూడా ఇవే జరుగుతుంది అంటారు. అది చాలా తప్పండి, ఎందుకంటే అక్కడ జరిగింది ఈ పద్ధతి కాదు. ఈ ప్రసంగం ఏదైతే వస్తుందో మహాభారతంలో, అక్కడ క్లియర్ గా చెప్పారు, ఇది కలిలో వర్జితము. ఎందుకంటే కలియుగంలో మనిషి ఎంత కామి అంటే, అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, అట్లాంటి యుగంలో మనం ఉన్నాము ఇప్పుడు కలియుగం అంటే. అప్పుడు అలాగా లేదు, తల్లి చెప్పింది, తల్లి ఆజ్ఞ కాబట్టి రావడము, అది కూడా శారీరక సంభోగం వల్లతో వాళ్ళ కలగలేదు, కేవలం దృష్టితో మాత్రమే వాళ్ళిద్దరు గర్భిణీలు అయ్యారని మనకు వచ్చింది. ఇప్పుడు మీకు అబిలిటీ అలా ఉందే, మీరు చెయ్యండి. అలా ఒక పురుషుడికి అబిలిటీ ఉంటే ఇప్పుడు కూడా చెయ్యొచ్చు, అది అబిలిటీ లేదు కదండి ఇప్పుడు. సో అది వాళ్ళ తపశ్చర్య ద్వారా వాళ్ళు అలాగా చేశారనమాట. ఇద్దరికి గర్భం అనేది వస్తుంది. కానీ మొదటి అంబిక వచ్చాక కళ్ళు మూసుకుంటుంది భయంతో. సో నువ్వు కళ్ళు మూసుకున్నావు, నీకు ఇంకా అంటే అంధుడుగా పుడతాడు నీ పుత్రుడు అంటుంది. సో అంధుడుగా పుట్టేవాడు రాజు కాలేడు. మళ్ళీ సెకండ్ ఆమె కూడా భయపడుతుంది. సో పాండు రోగంతో పుడతాడు నీకు అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక దాసిని పంపించి, ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇట్స్ నాట్ అబౌట్ ఒక ఆడపిల్లని పంపించారు అంటే, ఇప్పుడున్న మెంటాలిటీకి అప్పటికి చాలా తేడా ఉండేది. అప్పుడు ఒక రాజధర్మం కోసం సంతానం కనేవాళ్ళు, అంటే మనము రాజ్యం నడవాలి,
రాజ్యం నడుస్తేనే కదండి ధర్మం పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటేనే ధర్మం నడుస్తుంది. అందుకోసము సరే పర్వాలేదు అని ఒక దాసి ద్వారా కూడా ఒక సంతానం కలుగుతుంది. ఆయన విదురుడు అనమాట. సో ధృతరాష్ట్రుడు, పాండు, తర్వాత విదురుడు, ఇలాగ ముగ్గురు సంతానం కలుగుతుంది. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. ద్వాపర యుగ ధర్మం వేరే అండి, కలియుగ ధర్మం కూడా వేరే అనమాట. అప్పుడు కనుక మనం చూసాము అంటే పెద్ద పెద్ద తపశ్చర్యలు చేసినట్టు మనకు సత్యయుగంలో చెప్తారు. సో సత్యయుగంలో ఉన్న ధర్మము త్రేతాలో లేదు, ద్వాపరులం లేదు. సో కలియుగంలో వచ్చేసరికి ధర్మం మారుతుంది. ఎందుకంటే యుగం ఎట్లాంటిది అంటే పాపాచరణ పెరుగుతుంది కాబట్టి అది కలివర్జితం అని క్లియర్గా చెప్పారన్నమాట. సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పురాణాల్లో అంతంత అంశాలు మాత్రం తీసుకొని వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలాగా చేస్తాము అంటే వాళ్ళు చేసిన తపశ్చర్య చేస్తారండి, వాళ్ళు చేసిన దానాలు చేస్తున్నారా, అది చేయడం లేదు. సో ఇప్పుడు మనుషులు ఎలాగా ఉందంటే అనుకూలంగా ఉన్నవి తీసుకుంటున్నారు. అలా ఎప్పటికన్నా తప్పండి. మన దగ్గర మరి రామాయణంలో చెప్పారు కదా, మరి పెద్ద అన్నయ్య గనక ఉంటే తమ్ముడు యొక్క భార్యలు మనకు చెల్లిలాగా అవుతారు, కూతురులాగా అవుతారు. అది ఎందుకు మరి పాటించడం లేదు కదా. సో ధర్మం పాటించాలి అంటే ధర్మం అంటే ఏంటిది, మన యొక్క కూతురు, మన యొక్క చెల్లి, మన అమ్మ, అక్క, అలాగే తమ్ముడి యొక్క అన్న లేదంటే తమ్ముడి యొక్క భార్యలు కూడా మన కూతురుతో సమానం అని మనకు శాస్త్రం చెప్తుంది. సో ధర్మమే పాటించాలి. ఇది ఎమర్జెన్సీ కాలంలో జరిగినది, అది కూడా ఒక ఋషి ద్వారా చేసినది, అది నియోగం ద్వారా పుట్టారు వాళ్ళు. అంతేకాని స్త్రీ పురుషుల కలియక ద్వారా అలాగా పుట్టలేదు వాళ్ళు. కాబట్టి వ్యాస మహర్షికి కలిగిన సంతానం నియోగం ద్వారా పుట్టారు. సో మొదట అంబిక, అంబాలిక. ధృతరాష్ట్రుడు అంధుడుగా పుడతాడు, అంబాలికకి మనకు పాండు రాజు పుడతాడు పాండు రోగంతో, తర్వాత ఒక దాసికి విదురుడు పుడతాడు అనమాట. ఇలాగా ముగ్గురు సంతానం అని కలుగుతుంది.